డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్రా యూనివర్సిటీ. మరి శస్త్రా యూనివర్సిటీ నంబర్ 1 యూనివర్సిటీ అమ్మ. ఇది తంజావూరులో ఉంది. ఇక్కడ బీటెక్ అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్గా బీటెక్ అడ్మిషన్ 2026 వచ్చేసిందమ్మా. ఇక్కడ అడ్మిషన్స్ ఏ విధంగా చేరాలి, ఇక్కడ మనకు చాలామందికి తెలుసు శస్త్రా యూనివర్సిటీలో మెయిన్ మీరు శస్త్రా యూనివర్సిటీలో కంపేర్ చేసినప్పుడు యూ కెన్ జాయిన్ విత్ మరి ఐపీఈ మార్క్స్తో ఇక్కడ అడ్మిషన్ అయితే తీసుకుంటారు, ప్లస్ జేఈ ద్వారా అడ్మిషన్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరమ్మా. స్టూడెంట్స్ పేరెంట్స్కి ఒకసారి చెప్తున్నాను, ఓవరాల్గా ఈ శస్త్రా యూనివర్సిటీలో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడదు. అడ్మిషన్ 2026 ఎఫ్ఏకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి కాల్ ఫర్ అప్లికేషన్ ఫర్ ఇది అయిపోయింది. మరికి ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి ఈ శస్త్రా యూనివర్సిటీ గురించి చూద్దాం. శస్త్రా యూనివర్సిటీలో మనం అప్లికేషన్స్ అప్లై చేసేది అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇంకా మనకి మార్చి 27 నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి రిజిస్ట్రేషన్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. తంజావూరు మనకేంటంటే బీటెక్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ తంజావూరు కుంభకోణంలో మాత్రమే. చెన్నైలో ఉంది కానీ చెన్నైలో దే డోంట్ హ్యావ్ బీటెక్ ప్రోగ్రామ్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ చెన్నైలో లేవు. చెన్నై చూసారా మరి ఓన్లీ మరి బీఏ బీకాము యూజీ ప్రోగ్రామ్స్ ఉండి టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఓన్లీ వీఆర్ హ్యావింగ్ తంజావూరులో మంచిగా ఉన్నాయి. తంజావూరు కానీ కుంభకోణంలో మరి అడ్మిషన్స్ అయిన దీనికి డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూద్దాం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు అన్ని విధాల ఇది మరి శస్త్ర యూనివర్సిటీ నంబర్ 1 యూనివర్సిటీ. ఈ అడ్మిషన్స్ చూసినట్టయితే మనము మరి అడ్మిషన్ ఎఫ్ఏక్యూస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫుల్ టైమ్ డిగ్రీ, ఇక్కడ ఎలిజిబిలిటీ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ టు జాయిన్ వేరియస్ ప్రోగ్రామ్స్. మనము బీటెక్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే మీరు ఇక్కడ శస్త్రా యూనివర్సిటీలో మనకు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు, కొత్త వాళ్ళు ఉంటే తెలుసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి అప్డేట్ డీటెయిల్స్ ఎవరు కూడా ఏ ఛానల్లో కూడా రావు, మన ఛానల్లో మాత్రమే వస్తాయి. ఎలిజిబిలిటీ మీరు బీటెక్ విత్ మైనర్ స్పెషలైజేషన్ 5 year, 60% ఇన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, ఐపీలో 60% ఉండాలి, కెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఇవి ఉండాలి, సింగిల్ సిట్టింగ్. ద అప్లికెంట్స్ వితౌట్ మ్యాథమెటిక్స్ మరి బయోటెక్నాలజీ ఇవి కూడా ఉండాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే యూజీ ప్రోగ్రామ్ మరి ఎంటెక్ ప్రోగ్రామ్కి గేట్ స్కోర్ ఉంటే దే కెన్ టేక్ ఇన్ టు ద శస్త్రా యూనివర్సిటీ. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మినిమం 60% మార్క్స్ అయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనిలో సీట్ రావాలంటే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే హౌ ఆర్ ద అడ్మిషన్ డన్ ఇన్ వేరియస్ ప్రోగ్రామ్స్. అడ్మిషన్ టు ద బీటెక్ 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎట్ శస్త్ర తంజావూరు అండ్ కుంభకోణం షాల్ బీ డన్ ఇన్ 2 phases. Phase 1 Phase 2లో మనకి అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ఒకటి జేఈ మెయిన్ 2020 స్కోర్ ద్వారా మరి ఇక్కడ శస్త్రాలో డైరెక్ట్ ఇస్తారు. మరి జేఈ మెయిన్లో అలాంగ్ విత్ బోర్డ్ స్కోర్ జేఈ ప్లస్ ఐపీఈ ఏదైనా ఉండా పర్లేదు, ఎనీథింగ్. జేఈ మెయిన్ 2020 స్కోర్స్ అలాంగ్ విత్ ఇక్కడ అడ్మిషన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఆల్రెడీ చెప్పాను కదా, జేఈ స్కోర్ అలాంగ్ విత్ బోర్డ్ మార్క్స్, రీజనల్ కోటాస్. Phase 1 ఫిల్అప్ 50% సీట్స్ ఇన్ 50% సీట్స్ Phase 1లో 52 కవరప్, రిమైనింగ్ 50%. మనకి ఇక్కడ అడ్మిషన్ మెయిన్ Phase 1లో ఉంటాయి. Phase 1లో 50% సీట్ని ఫిల్ చేస్తారు. Phase 2లో 50% సీట్ని అయితే ఫిల్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ జేఈ మెయిన్లో మీకు ఇంత పర్సంటైల్ వస్తే మీకు ఒక 95-96 పర్సంటైల్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. మరి ఇక్కడ శస్త్రా యూనివర్సిటీలో Phase 1 అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి. Phase 1 అడ్మిషన్స్ విల్ బిగిన్ ఇన్ ఏప్రిల్లో జరుగుతాయి. Phase 1 అడ్మిషన్స్ విల్ బిగిన్ ఇన్ యాజ్ సూన్ యాజ్ జేఈ మెయిన్ Session 2 రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. మనకి Session 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మనకి ఏప్రిల్లో వచ్చేస్తాయి. ఏప్రిల్ 2nd weekలో మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. షల్ బీ డన్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ 2025% హైయెస్ట్ స్కోర్ ప్రయారిటీ ఇన్క్లూడింగ్ సెకండ్ సెషన్ ఇంప్రూవ్మెంట్స్. మరి Phase 2 అండ్ 2 streams. Phase 1 అయితే జేఈ మెయిన్ మీద డైరెక్ట్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. Phase 2లో Stream 1, Stream 2 కంబైన్డ్ మెరిట్ స్కోర్ 50% వెయిటేజ్ ఇన్ జేఈ మెయిన్స్ పర్సంటైల్ ప్లస్ 50% ఇక్కడ ఐపీఈకి ఇస్తారు. ఇక్కడ జనరల్ Phase 1లో
ఓన్లీ జేఈ మీద తీసుకుంటారమ్మా. మరి ఫేజ్ టూలో ఏం చేస్తారు, జేఈ ప్లస్ ఐపీఈ మార్క్స్ని కూడా కన్సిడర్ చేయటం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్ట్రీమ్ 1 ఫేజ్ 2లో మనకి స్ట్రీమ్ 1 ఉంటుంది. స్ట్రీమ్ 2 ఏంది, క్లాస్ మరి ఐపీఈ అగ్రిగేట్ బోర్డు మార్క్స్ 100% వెయిటేజ్ టు 100. అంటే ఫేజ్ 2లో ఓన్లీ ఐపీఈ మీద తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. జేఈ మనకేంటంటే ఫేజ్ 2లో జేఈ ప్లస్ ఐపీఈ తీసుకుంటారు స్ట్రీమ్ 1లో. స్ట్రీమ్ 2లో ఓన్లీ ఐపీఈ మార్క్స్ అయితే ఇక్కడ కన్సిడర్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ ఫేజ్ 1లో ఓన్లీ మనకి జేఈ మీద తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి 2020 యాస్యూన్ షల్ బి బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ 2026% హై. ఇది ఫేజ్ 2లో వచ్చేసి మనకి జేఈ మెయిన్ ప్లస్ ఐపీఈ మీద తీసుకుంటారు, అది ఒక స్ట్రీమ్ 1. స్ట్రీమ్ 2లో వచ్చేసి ఓన్లీ ఐపీఈ మీద తీసుకోవటం అయితే జరుగుతుందన్నమాట, ఓన్లీ 100% వెయిటేజీ. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మనం ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫేజ్ 2 బేస్డ్ ఆన్ ద మెరిట్ ఫ్రమ్ ద బోత్ స్ట్రీమ్స్ షల్ బిగన్ విత్ ఇన్ 1 వీక్ ఆఫ్టర్ దట్ మేజర్ బోర్డ్స్. అన్ని బోర్డ్ ఎగ్జామినేషన్ అవుతాయి కదా, మరి తెలంగాణ బోర్డు కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డు ఎగ్జామినేషన్ రావాలి కాబట్టి ఫేజ్ 2 కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ జూన్ 2nd వీక్ను ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వస్తాయి, తెలంగాణ ఐపీ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మనకి జూన్ 2nd వీక్లో తర్వాత ఫేజ్ 2 అయితే డిక్లేర్ అయితే ఉండేది. సీట్ డిస్ట్రిబ్యూషను, సీట్స్ మెయిన్గా తంజావూరు తిరుచి వాళ్ళకి 20% సీట్స్ ఇక్కడ అలోకేట్ చేయటం అవుతుంది. తమిళనాడు 40%, ఆల్ ఇండియా 40%. అంటే మనము 40%లోకి వస్తాం, తెలంగాణ తెలుగు స్టూడెంట్స్ తెలుగు విద్యార్థులమే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా. ఇదమ్మా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటే. మరి ఇక్కడ ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. మనం ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఆఫర్ సెట్, ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ సెట్ తంజావూరు క్యాంపస్లో మెయిన్గా ఉంటాయమ్మా. తంజావూరు మెయిన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ మీకు ప్రోగ్రామ్స్ వచ్చినట్టయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ చూసినట్టయితే ఒక్కసారి ఈ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. తంజావూరు క్యాంపస్లో చాలా బీటెక్ ప్రోగ్రాంలు, బీటెక్ బయో ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది. తర్వాత కంప్యూటర్ సైన్స్, అంటే ఈ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ 2019 పోయింది, ఇది కూడా 23-24 పోయినట్టుంది ఇక్కడ, మరి అప్పుడు పెట్టారేమో. ఇది బీటెక్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి ఉంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది. తర్వాత బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్, బీటెక్ సిఎస్సి ఐఓటీ ఆటోమేషన్, బీటెక్ సిఎస్సి నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ కంప్యూటర్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది. తర్వాత బీటెక్ ఏరోస్పేస్ మెకానికల్. ఇక్కడ చూసినట్టయితే మీకు మైనర్ కోర్సెస్ ఎవరైతే సపోజ్ మీరు సివిల్ చేస్తున్నారు అనుకోండి, ఈ మైనర్ కోర్సెస్ ఆర్టిఫిషియల్, సైబర్, మెకానికల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇన్నోవేషన్, నానో టెక్నాలజీ. కొంతమంది ఈసీఈ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ మైనర్ కోర్సెస్ తీసుకోవచ్చు. పబ్లిక్ పాలసీ, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి బేస్డ్ ఆన్ ఎవర్ ఇంట్రెస్ట్, స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఈ యొక్క మైనర్ డిగ్రీ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓన్లీ మనము కుంభకోణం క్యాంపస్లో మనకేంది కంప్యూటర్ సైన్స్ ఒక్కటే, ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఓన్లీ సిఎస్సి ప్లస్ ఈసీఈ మాత్రమే ఉంది కుంభకోణం క్యాంపస్లో. తంజావూరులో ఉన్న స్టోరీ అంతా తంజావూరులోనే ఉంది, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తంజావూరులోనే వీళ్ళు పెట్టుకుంటారు. ఇక తర్వాత ఇది పోతే చెన్నై క్యాంపస్లో ఇక మనకు పనికొచ్చే ఏమి లేవమ్మా, అది గుర్తుపెట్టు. చెన్నై క్యాంపస్ను మర్చిపోవాల్సిందే, మనకు కావాల్సింది తంజావూరు క్యాంపస్, కుంభకోణం క్యాంపస్ మెయిన్ ఇంపార్టెంట్గా ఉండే స్టూడెంట్స్. ఇది ఇక్కడ ఫీజుకి కూడా సపరేట్ వీడియో చేస్తాను నేను, ఫీజు కానీ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. వీళ్ళకైతే ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ అమ్యూనిటీస్, లైబ్రరీ కానీ, ఆన్లైన్ రిసోర్సెస్, క్యాంపస్ టూర్స్, మరి హాస్టల్ ఫెసిలిటీస్, మస్తు ఫెసిలిటీస్ బాగానే ఉంది. ట్రాన్స్పోర్టేషను, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంది. స్టూడెంట్స్కి వెల్కమ్ కిట్ ఇస్తారంట, యూజర్ ఓరియంటేషన్, మరి స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఇవి కూడా, ఎన్సిసి ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఎమ్యూనిటీస్లోకి వెళ్తే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వైఫై, హాస్టల్ ఫెసిలిటీ కూడా మరి ఇక్కడ ఇద్దరికీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఫెసిలిటీ. దెర్ ఆర్ 9 బాయ్స్ హాస్టల్ అండ్ 6 గర్ల్స్ హాస్టల్ ఉన్నాయండి. 9+6. ప్రొవైడింగ్ అకామిడేషన్ టు ఓవర్ 4,000 బాయ్స్, 2,400 గర్ల్స్ ఇస్తారు. దేర్ ఆర్ హాస్పిటల్స్ ఆర్ ఫాలోయింగ్ టైప్స్. సింగిల్ రూమ్ అటాచ్. దీనికి సపరేట్ ఫీజెస్ అయితే ఉంటాయి. దీని మీద సపరేట్ వీడియో కూడా చేద్దాం. నాన్ ఏసీ మరి ఇక్కడ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇది స్టూడెంట్స్ హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తంజావూరు ఫేమస్, చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా చదువుతున్నారు పిల్లలు. బాగానే ఉంటుందండి, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయని వీళ్ళు అనటం జరుగుతుంది. మరి తంజావూరులో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయని వచ్చేసింది. స్మాల్ వేట్ ఇక్కడ మంచిగా TCS లార్జెస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేసింది ఇన్ వన్ క్యాంపస్. ఇట్స్ రైనింగ్ జాబ్స్ వస్తారా. ఓవర్ 1,800 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారంట సోఫార్ ఇంతవరకు. థ్యాంక్ యూ. ఈ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. యాక్సెన్సర్ కానీ, అరిసెంట్, అశోక్ లేలాండ్, CGL, కాగ్ని, హిందుస్థాన్ మోటార్స్, IBM, నౌరిక్, L&T, ECG, ఇన్ఫోటెక్, మురుగప్ప గ్రూప్స్, నాగార్జున గ్రూప్, ర్యాన్, రాక్వెల్, కోలెన్స్, TCS, TVS, వేదాంత, విప్రో అండ్ టూ మెనీ మోర్ కంపెనీస్ ఇక్కడ విజిట్ చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డీటెయిల్స్ మీకు ఎక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఛానల్ని మీకు మంచి డీటెయిల్స్ కావాలంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. మరి ఇక్కడ ఇంకోసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఫైనల్గా వీడియో ఎండ్ చేసేటప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ క్యాంపస్లో బీటెక్ మెయిన్ తంజావూరు, కుంభకోణంలో. తంజావూరులోని ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కుంభకోణంలో మనకి CSE అండ్ ECE 2 బ్రాంచ్లే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ మార్చి 27 నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 26. ఇక్కడ మనకి అడ్మిషన్స్ ఒకసారి మనం ఫేజ్ 1, ఫేజ్ 2 జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఫేజ్ 1లో ఓన్లీ మనకి ఏప్రిల్లో వస్తుంది. ఓన్లీ JEE ద్వారా మాత్రమే తీసుకుంటారు. 2025, 2026 మనకి ఏప్రిల్లో సెకండ్ వీక్లో అడ్మిషన్స్ వస్తాయి కదా, తీసుకుంటారు. ఇక్కడ ఫేజ్ 2లో వచ్చేది ఇది స్ట్రీమ్ 1 అండ్ స్ట్రీమ్ 2 అంటే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చెప్తున్నాను. స్ట్రీమ్ 1లో మనకి JEE ప్లస్ IPE మార్క్స్, ఇక్కడ IP బోర్డ్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ ఓన్లీ స్ట్రీమ్ 2లో ఓన్లీ IPE మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, వెయిటేజ్. ఫేజ్ 1లో వచ్చి ఓన్లీ JEE 2020. ఫేజ్ 2 అడ్మిషన్స్ వచ్చేసి మనకి తర్వాత జరుగుతాయి. ఎందుకంటే IPE ఎగ్జామినేషను మనకి జూన్ సెకండ్ వీక్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మీకు స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. స్ట్రీమ్ 1లో సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కు నాకు JEEలో 90% వచ్చింది, మరి అదేవిధంగా IPEలో ఒక 95%. ఈ రెండింటిని యావరేజ్ చేసి వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే JEE IPE వచ్చిన వాళ్ళకి ఛాన్స్ లక్కీ ఛాన్స్, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఓన్లీ IPE ఉన్న వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. 2 కానీ మీకు కానీ JEE సపోజ్ JEEలో 80% వచ్చిన IPEలో ఒక 90%, 95, మినిమం 95 అబోవ్ రావాలమ్మా. మినిమం 950 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. 950 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.